ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి. ఈ ప్రజల జీవితాన్ని మార్చాలి, ఈ తల్లిదండ్రుల తర్వాతను మార్చాలి. అక్షరమే అస్తిత్వాన్ని ఇస్తుంది, అక్షరమే ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది, అక్షరమే తరతరాల యొక్క తర్వాతను మారుస్తుంది. అద్వితీయమైనటువంటి అక్షరాన్ని ఈ అణగారిన బిడ్డలకు ఇవ్వాలనేటువంటి సంకల్పం శ్రీనివాసరెడ్డి గారి. చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డలు, చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలని నమ్ముకొని చదువుకుంటున్నారు. ఆ బిడ్డలకి న్యాయం చేయగలిగితే, ఆ బిడ్డలకి కనుక సరైనటువంటి అవకాశం కల్పించగలిగితే, ఆ బిడ్డలకు నేను ఉన్నానని చెప్పేసి భుజం తట్టి ప్రోత్సహించగలిగితే ఆకాశమే హద్దుగా మిసైల్స్ గా దూసుకు వెళ్ళగలుగుతారు. దీన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని సంకల్పం చేశారు. విద్యను కనుక అలవోకగా సమాజానికి ఇవ్వగలిగితే ఆ సమాజం అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో జీవిస్తున్న అంబేద్కర్ గారి యొక్క ఆశయానికి సాకారం ఇది. ఆకర్షణ సాకారం. మహాత్మా పూలే సంకల్పం, సావిత్రిబాయి తల్లి త్యాగానికి మహబూబ్ నగర్ ఫస్ట్ ని నవరత్నాలు అనేటువంటి పేరుతో ఇట్లాంటి ఎమ్మెల్యే రాష్ట్రముల పట్టమగండి లేదు. ఎంత లైట్లు వేసుకుని వెతుకున్నారు దొరకరు. నేను ఎవరిని విమర్శించడం కోసం అనట్లేదు. ఒక వేదన, ఒక బాధ, ఒక ఆర్ద్రత, ఒక సంవేదన. ఇలా ఆలోచించగలిగితే మేము బియ్యం కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బట్టల కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బాత్రూమ్ల కోసం నిలబడాల్సిన అవసరం లేదు. మాకు అక్షరం ఇస్తే, చదివిస్తే మా స్వశక్తితో మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం. ఈ రోజున్నటువంటి నాయకులందరూ కూడా తమ వెనకాల నడిచేటువంటి ఫాలోవర్స్ తయారు చేసిన నాయకులు ఉంటారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరే నాయకుడైనటువంటి ఒక్కడే తన లాంటి నాయకులను తయారు చేయాలని కోరుకున్నారు. నాయకులు తయారు అడగాల్సిన అవసరం లేకుండా ఆత్మ గౌరవంతో, ఆత్మ విస్మృతితో బాధపడుతున్నటువంటి పాలమూరు జిల్లాకి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి, ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి. అది ఇవ్వగలిగింది అక్షరమేనని చెప్పేసి బలంగా నమ్మి శతశాతం పేరుతో ఎవ్రీ మంత్ 3.5-4 లక్షల రూపాయలు 33 పాఠశాలలకు ఇచ్చి, ఆ వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ వాలంటీర్స్ తో పాటు విద్యార్థులందరూ కూడా సుమారు 500 మంది విద్యార్థుల్ని తన క్యాంప్ ఆఫీస్ కి పిలిచి 2 రోజుల పాటు అన్నం పెట్టి, బిడ్డలారా నేను ఉన్నాను రా, మీరు చదవండి రా, మీ టీంలో ఉన్న వాళ్ళందరినీ చదివించండి రా అని చెప్పేసి. ఆ పిల్లలు ఓట్లేసే వాళ్ళు కాదు ఇక్కడ, ఆ పిల్లలు జెండాలు మోసే వాళ్ళు కాదు ఇక్కడ. ఆ పిల్లలు నిలబడితే ఎండకెండి రెక్కలు ముక్కలు చేసుకొని దుర్భరమైనటువంటి దారిద్ర్యం అనుభవించేటువంటి ఆ తల్లిదండ్రులకి బిడ్డలు అన్నం పెట్టాలనేటువంటిది శ్రీనివాసరెడ్డి గారి సంకల్పం. 100% పేరుతో 33 పాఠశాలలు ఒక భాగం అయితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి పాలమూరు జిల్లాకి, మహబూబ్ నగర్కి మణిహారంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సార్ ఒక బడి నుంచి 2, 3, 4 పిల్లలు వెళ్ళిపోతే మహదానంద పడతారు. 22 శిబిరాలలో ఈ చేతగుంట 1300 విద్యార్థులు ట్రిపుల్ వెళ్ళారు. దాని విలువేంటో నాకు తెలుసు, దాని ఔన్నత్యం ఏంటో నాకు తెలుసు. ఒక విద్యార్థి దగ్గరతో మాట్లాడుతూ చెప్పాడు, నాన్న నాకు 4 సంవత్సరాలు పోషించు, ఆ తర్వాత నేను సివిల్ సర్వెంట్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, ఈ జిల్లాతో పాటు మన జీవితాన్ని మారుస్తానని చెప్పేసి ఈ వేదిక మీద శపథం చేశాడు. అట్లా అనేక మంది విద్యార్థులు అల్లమెల్లిగడ్డలు అంగట్లో దిమ్ముకున్నటువంటి విద్యార్థి ఇవాళ ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. వద్దు నాకు ఈ బిడ్డ అని చెప్పేసి బస్ స్టాండ్ లో పడేసిపోయినటువంటి కాళ్ళు లేని అనిత ఇవాళ త్రివేంద్రం స్పేస్ సెంటర్ లో ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అణగారిన వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఏదో జిల్లాకు వెళ్ళిపోతున్నటువంటి ట్రిపుల్ ఐటీని పాలమూరుకు వస్తే పాలమూరు జిల్లా యొక్క జీవితం మారుతుంది. అపారమైనటువంటి మానవ సంపదకి గనుక ఈ ప్రతిభ కనుక పదను పెట్టగలిగితే మన బిడ్డలు వలస బాటలు పట్టాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు ఎక్కడో దుబాయ్కి, ఎక్కడో ముంబైకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు మన పాలమూరులోనే ఉంటే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలిగినటువంటి అక్షరాన్ని బిడ్డలకి ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొచ్చినటువంటి పాలమూరులో
ట్రిపుల్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక బాధ ఉంది ఎమ్మెల్యే గారి వేదన వెనకాల. 208 అడ్మిషన్స్ వస్తే ఉపాధ్యాయులందరూ కూడా గంభీరంగా ఆలోచించాలి దయచేసి. 208 అడ్మిషన్స్తో ఎంతమంది రావాలి పాలమూరు బిడ్డలు? అందులో 100 మందైనా అడ్మిషన్ తీసుకోవాలి, 100 మందిని తీసుకోవాలి, 50 మందైనా తీసుకోవాలి అడ్మిషన్స్. ఇది బాధాకరమైనటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే గత సంవత్సరం ట్రిపుల్ అడ్మిషన్ పొందారు. దాన్ని చూసినటువంటి ఎమ్మెల్యే గారి హృదయం ద్రవించుకుపోయింది. ఇంత కష్టపడి కొట్లాడి ముఖ్యమంత్రి గారిని మెప్పించి వందల కోట్ల రూపాయల ట్రిపుల్ ఐటీని తీసుకొస్తే నా పాలమూరి బిడ్డలు అమృత భాండమైనటువంటి ట్రిపుల్ ఐటీని అందుకోవడంలో వెనుకబడిపోతున్నారే అని చెప్పేసి ఇవాళ 10 మంది పిల్లలను పోషించాలంటే అమ్మా నాన్నకి కష్టంగా ఉంటుంది. బంధువు వస్తే వారం రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే మీ పత్రికలందరూ కూడా పతాక శీర్షిక నిలబెట్టి పరువు తీసి రోడ్డున కూర్చోబెడతారు. ఎంత దమ్మండి, ఎంత సాహసం అండి. 150 మంది విద్యార్థులు, సబ్బండ వర్గాల విద్యార్థులు, సర్కారు బడి విద్యార్థులని అమ్మ ఒడిలాగా హక్కున చేర్చుకొని ఆ బిడ్డల ఆకలి తీర్చి నా ట్రిపుల్ ఐటీలో కనీసం 50 నుంచి 100 మంది విద్యార్థులు ఉంచాల్సిందే. ఎంత గొప్ప సంకల్పం ఇది, ఎంత గొప్ప సంకల్పం. ఈ ఆలోచన ముందు పెట్టగానే ఎన్ని లక్షలైనా సరే నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ పాలమూరు ట్రిపుల్ ఐటీ నిండా పాలమూరు నా బిడ్డలు ఉండాలనేది నా కసి, నా కళ. దాన్ని సాకారం చేస్తున్నటువంటి క్యాంప్. అంతకంటే ముందు ఎన్ఎంఎంఎస్లు కూడా 150 మంది విద్యార్థుల్లో ఒక 60-70 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీగా ఎన్ఎంఎంఎస్కి సెలెక్ట్ అయ్యారు. లక్షలాది రూపాయల విద్యార్థులకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను పెద్దలందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను, మీ పాదాల మీద తలపెట్టి ప్లీజ్, అణగారిన వర్గాల బిడ్డలు, మొదటి తరానికి చెందినటువంటి బిడ్డలు, మొదటి తరానికి చెందిన తాత అదే పని చేశాడు, తండ్రి అదే పని చేశాడు, ముత్తాత అదే పని చేశాడు, తరతరాలుగా చెయ్యి జాచి అడుక్కుంటున్నటువంటి ఈ సమాజానికి ఆత్మ గౌరవం ఇవ్వగలిగింది కేవలం చదువు మాత్రమే. ఆ చదువుని చదువు కొనుక్కోలేని పేద బిడ్డలకి ఆలంబనగా ఇవ్వగలిగితే సంక్షేమ పథకాల కోసం మన బిడ్డలు లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం లేదు. అది నిజమైనటువంటి స్వాతంత్రం అని నేను అంటాను. ఆ బిడ్డలకు సేవ చేసే భాగ్యం ఉపాధ్యాయులకు. పిల్లలు విద్యా సామర్థ్యాలు లేక చాలా వేదన పడ్డారు. నేను మొదటి రోజు, రెండో రోజు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన విషయాలు పరిశీలించినప్పుడు గుండె తలుపుపోయింది. కనీస విద్యా సామర్థ్యాలు లేదు. నిజంగా కనుక ఇవాళ 10th క్లాస్లో చదివినట్టు కనుక 9th లో 8th లో కనుక చదివింటే ఇవాళ పిల్లల్ని ఆపే తరం ఎవరికి ఉంటుంది? చాలా మంది పనికి మాలినటువంటి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఎస్పీ గారి వేదిక మీద కనుక ప్రార్థిస్తున్నాను, మీరు డ్రగ్స్ గురించి, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఇంకేమో మాట్లాడుతుంటారు. బలమైన ఆశయాన్ని ముందు పెడితే వాడి దగ్గరున్న బలహీనతలన్నీ కూడా వాడి ముందు తల వంచుతాయనడానికి ఈ విద్యార్థులకు నిదర్శనం. టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు, కులాలు వేరు, మతాలు వేరు, ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఎలా జీవించగలిగారో ఈ పాలమూరు క్యాంప్ ఈ ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలిగింది. ఎదిగిన పిల్లల్ని ఒక చోట పెట్టడం ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత వల్నరబుల్ గా ఉంటుంది. సింగిల్ ఇన్సిడెంట్ లేదు, సింగిల్ కామెంట్ లేదు. దీని వెనకాల ఆదర్శం ఉంది, దీని వెనకాల అభ్యుదయం ఉంది, దీని వెనకాల ఆర్తత ఉంది. సంబంధం లేని ఎమ్మెల్యే గారు మా కోసం, మా బిడ్డల కోసం, మా బతుకు చిత్రం మార్చడం కోసం వారు పడుతున్న తపనకి మరింత తపనతో, మరింత వేదనతో జీవితాన్ని వెతుక్కునేటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అశిధారా వ్రతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇది ఆగిపోని వ్రతంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. సార్, ఒక పాప చెప్పింది శివానంద కృతం, స్వామి వివేకానంద ఒక మంచి పాట చెప్పిన తర్వాత కూడా జీవించినటువంటి వాళ్ళు జీవించినటువంటి ఈ అధికారాలు, పదవులు ఉంటాయి పోతాయి, కానీ వందలాది మంది బిడ్డలు కంటి నిండా పడుకోవడానికి, కడుపు నిండా తినడానికి వందలాది వేలాది కుటుంబాల్లో ఇంటి దీపమై వెలుగుతున్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. వేలాది మంది బిడ్డల
కంచములో అన్నం మెతుకై వాళ్ళ జీవితానికి దారి చూపించినటువంటి దిక్సూచి కాగలుగుతున్నారు. మీ జన్మ ధన్యం సార్. ఆస్తులు అమ్ముకున్నా సరే, ఇంకేమైనా సరే అణగారిన బిడ్డల జీవితాల కుటుంబాలు అక్షర జ్యోతులు వెలిగించడమే జీవితానికి అంతిమ ఆశయంగా సంకల్పిస్తున్నారు. ఇది కొనసాగాల్సినటువంటి యజ్ఞం, ఇది కొనసాగాల్సినటువంటి వ్రతం. ఇది మీ ప్రయత్నం, మీ స్ఫూర్తి ఈ రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. ప్రతి నియోజకవర్గంలో మీ ప్రేరణతో, మీ స్ఫూర్తితో 10 పాఠశాలలు బాగుపడ్డా, 1000 మంది విద్యార్థులు బాగుపడ్డా ఆ తరాల యొక్క తలరాత మారడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి, ఇది దేశానికి గొప్ప సందేశం కావాలని నేను ప్రార్థిస్తున్నాను. వందే మాతరం ఫౌండేషన్ అణగారిన బిడ్డల్ని అత్యున్నతంగా నిలబెట్టడమే, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఏలెత్తి చూపించే వాళ్ళకి ఇది ఒక గొప్ప సమాధానంగా నిలబెట్టడమే. ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభ గల పిడుగులు ప్రోత్సహిస్తే, సహకరిస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోగలుగుతారనడానికి ఎంత వండర్ఫుల్. వాళ్ళ కేస్ స్టడీస్ చూస్తుంటే రాత్రి 10:30, 11 వరకు వాళ్ళ కేస్ స్టడీస్ చదువుతుంటే ఒక వేదన, ఒక వెతుకులాట, ఒక ఆకాంక్ష, ఒక కలల స్వప్నం. వీళ్ళు తక్కువనా? ఏదో ఒక రోజున ఆనాడున్నటువంటి వ్యక్తులు భుజం తట్టి కనుక ప్రోత్సహించి ఉంటే లక్షలాది మంది పాలమూరు బిడ్డలు వలస వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు. మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు. 5 సంవత్సరాల కోసం కాదు, 5 సంవత్సరాల కోసం కావచ్చు. రానున్న 50 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ ఎలా ఉండాలి, రానున్న 100 సంవత్సరాలలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వశక్తితో మహబూబ్ నగర్ వెలగాలి ప్రపంచంలో. ఇది వారి స్వప్నం. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను కోహినూరును చూడలేదు, ఆ కోహినూరు నాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిలోనే కనబడుతూ ఉంది. విద్యార్థులరా, మనకి ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో 4 రోజుల వ్యవధి ఉంది. మీరు దుర్బలులు కాదు. మీరు మీ ఫేర్వెల్ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ప్రతి పాఠశాలను మోటివేట్ చేయండి. ప్రతి పాఠశాలలో మీ కొలీగ్స్ని మోటివేట్ చేయండి. 9th క్లాస్ లైక్ అప్కమింగ్ 10th క్లాస్ బ్యాచ్ని మీరు మోటివేట్ చేయండి. మీ బలహీనతలను జయించమని చెప్పండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేదు. ఈ ప్రపంచంలో మీరు ఎవరి చేతిలో ఓడిపోడు. మీకు ఈ ప్రపంచంలో ఓడిపోయారంటే అది మీ మైండ్ కారణంగా ఓడిపోయారు, మీ ఆలోచన కారణంగా, మీ బలహీనతల కారణంగా ఓడిపోయారు, మీ మనో దౌర్బల్యాల వల్ల ఓడిపోయిన వాళ్ళైతే. అపారమైనటువంటి శక్తి మీలో ఉంది, అసాధారణమైనటువంటి ప్రజ్ఞ మీలో ఉంది కనుకనే ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఇంత అద్భుతంగా 45 days కాన్సెప్చువల్ గా మీరు చదివారు.